మార్చి నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో ఏం జరుగుతుందో, ఈ నెల మీరు ఎలాంటి మార్పులను చూడబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారు ఈ నెల ఎలాంటి లాభ నష్టాలను పొందుకోబోతూ ఉన్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా కుంభరాశి వారు ఈ నెల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వస్తే మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి గ్రహాల మరియు శని గ్రహం కుంభరాశిలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14న రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశిలో 4 గ్రహాలు ఉంటాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వాయుతత్వరాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాల్స్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్ళకు చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయటం కూడా వీరికి చాలా ఇష్టం. అయితే కుంభరాశి వారికి మార్చి 2025 అనేక కీలక పరిణామాలను తీసుకురాబోతోంది. ఈ నెలలో ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యము, కుటుంబ సంబంధాలు, ప్రేమ జీవితం వంటి అంశాల్లో మిశ్రమ ప్రభావాలు ఉండవచ్చు. కొన్ని రంగాల్లో అనుకూలతలు ఉండగా కొన్ని రంగాల్లో జాగ్రత్తలు అవసరం. పట్టుదలతో ముందుకు సాగితే ఈ నెలలో ఆశాజనకమైన ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వృత్తి జీవితంలో మీరు ఇప్పుడు చాలా కృషి, ప్రయత్నం, శ్రమను ప్రదర్శించవచ్చు. మీరు మీ కార్యాలయం పనిపై లేదా ప్రాజెక్టులపై మరింత శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కానీ సవాళ్లను మీరు సులభంగా ఎదిరించగలుగుతారు. మీరు మీ పని ప్రదర్శనలో సానుకూల మార్పులు పొందగలుగుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మీరు ప్రమోషన్లు, కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. మార్చి నెల చివరి భాగం ఉద్యోగ మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మార్చి 2025లో మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మునుపటి ఆర్థిక కష్టాలను అధిగమించగలుగుతారు. కొన్ని కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే అలా చేయడానికి మీరు శ్రద్ధ వహించాలి. అనుకోని ఖర్చులు, అప్పులు చేయవలసి వస్తే వాటిని సరిచేసుకోవటం మీకు కష్టంగా ఉండవచ్చు. మీరు ముందుగా సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మరింత జాగ్రత్త వహించండి. ఇది పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు లేదా నష్టాలను కలిగించవచ్చు. ఈ నెలలో పెద్దగా ప్రయోజనాలు పొందాలని ఆశిస్తే మీరు చాలా ఆలోచన చేయాలి. మీ ఆర్థిక స్థితిని పరిగణలోనికి తీసుకుంటూ మీ ఖర్చులపై నియంత్రణ పాటించాలి. రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో కుటుంబ సంబంధాల్లో సానుకూల మార్పులు వస్తాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపగలుగుతారు. కొన్ని వ్యక్తిగత సంబంధాల్లో కొంత దూరం రావచ్చు. అయితే దానిని నెమ్మదిగా పరిష్కరించండి.
కుటుంబం మరియు ఇతర స్నేహితులతో అనుమానాలు, వాదనలు తప్పించుకునే ప్రయత్నం చేయండి. పెద్దవారిని గౌరవించటం మరియు చిన్నవారితో కలిసే సమయాన్ని గడపటం ఈ నెలలో ముఖ్యం. కుటుంబీకుల మధ్య వివాహ బంధాలు, పిల్లల విషయాలు లేదా ఇతర అనుమానాలు ఇబ్బందిగా మారవచ్చు. అయితే మీరు మాట్లాడి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటారు. మీరు ప్రేమ జీవితంలో గొప్ప మార్పులు అనుభవించవచ్చు. ఈ నెల మీకు కొత్త ప్రేమ సంబంధాలు మరియు బలమైన బంధాలు తెచ్చిపెట్టవచ్చు. మీ ప్రేమికుడు లేదా భాగస్వామితో మీరు ప్రేమతో సమయాన్ని గడపగలుగుతారు. కానీ కొంతమంది కుంభరాశి వారు ఈ నెలలో ఎమోషనల్గా బాధపడవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్త ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యా రంగంలో ఈ నెలలో మీరు మంచి అవకాశాలను పొందవచ్చు. విద్యా లక్ష్యాలను సాధించుకోవడానికి ఈ నెల మంచి సమయంగా ఉంటుంది. మీరు శ్రద్ధ వహించి చదవటము, సమయాన్ని కేటాయించటము, కొత్త కోర్సులను పరిశీలించటం చేయాలి. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో మీరు ఏం సాధించాలో తెలుస్తుంది. మీరు మరింత అనుభవం పొందడం కోసం కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు కొత్త కోర్సులు, ఆన్లైన్ క్లాసులు లేదా ఇతర విద్యా అవకాశాలు లభించవచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. మీరు సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలు, క్రియేటివిటీ సంబంధిత రంగాల్లో మరింత ప్రగతి సాధించగలుగుతారు. మీరు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవటం, ఇంటర్నెట్ వేదికపై మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవటం లేదా మీ ఆలోచనలను పెంపొందించుకోవటం వలన మీ టాలెంట్ 10 మందికి తెలుస్తుంది. మంచి గౌరవాన్ని పొందుతారు. మార్చి నెలలో కుంభరాశి వారికి కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇది పర్సనల్ ప్రయాణాలు లేదా వృత్తి సంబంధిత ప్రయాణాలు కావచ్చు. మీరు కుటుంబంతో గడపడానికి లేదా కొత్త ప్రదేశాలను చూడడానికి ఈ నెల మంచి సమయం ఉంది. అయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకుంటే ముందు దాని గురించి సరైన ప్లాన్ వేయాలి. అప్పుడే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ నెల మీరు కొత్త ప్రయాణంలో అడుగులు వేసే సమయం. మీరు సాధించిన విజయాలను గుర్తించి మీ భవిష్యత్తును సజావుగా రూపొందించాలనుకుంటారు. మీరు అనుకున్న ప్రణాళికను సాధించడానికి ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు సాహసంతో ముందుకు సాగాలి. ఈ నెల మీరు వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులను చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలు చేస్తారు. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ ఆరోగ్యం ఈ నెల సాధారణంగా నిలకడగా ఉంటుంది. అయితే ఈ నెలలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఒత్తిడి, అలసట, గుండె సంబంధిత సమస్యలు లేదా జలుబు అనుభవించే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించకుండా ఉండడానికి మీరు పద్ధతిగా ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయటము, శ్రద్ధ వహించటము, మానసిక ఆరోగ్యం కాపాడుకోవటం ముఖ్యం. మీరు ఈ నెల మరింత ప్రశాంతంగా ఉండాలి. ధ్యానాలు చేయటము, యోగా చేయటం, మంచి నిద్ర తీసుకోవటం వంటి విషయాలు మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి. శనిగ్రహం మీ రాశిలో ఉండటం మీరు క్రమశిక్షణతో ఉండాలని సూచిస్తుంది. గురుగ్రహం వృషభ రాశిలో 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. రాహువు మీనరాశిలో 2వ స్థానంలో ఉండటం అనవసర ఖర్చులు పెరిగే సూచన. కేతువు కన్యారాశిలో 8వ స్థానంలో ఉండటం మనస్తాపాన్ని కలిగించవచ్చు. సూర్యుడు అండ్ బుధుడు కలిసి ఉండటం ఆర్థిక వ్యవహారాల్లో బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తుంది. కుంభరాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శనివారం శనిదేవుణ్ణి పూజించాలి. శివుడికి అభిషేకం చేయాలి. గోసేవ చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. కుంభరాశి వారు శని గణేశుని పూజించాలి. అదృష్టము, మంచి ఆరోగ్యము, సంపద, శ్రేయస్సు కోసం శనివారం నాడు వీధి కుక్కలు, పక్షులు, ఆవులకు ఆహారం ఇవ్వండి. ప్రతి ఉద్యోగంలో, జీవితంలోని ప్రతి అంశంలో విజయం, ఆనందం కోసం పేదలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు మరియు దుప్పట్లు దానం చేయండి. ప్రతి శనివారం శని దేవాలయంలో శని మంత్రాన్ని పఠించండి. కుంభరాశి వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది. సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 10, 12, 20, 22, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 6, 8, 13, 18, 23, 29. ఇవి మార్చి నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి
మంచి రోజులు రాబోతూ ఉన్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విషయాన్ని సాధించి ముందుకు సాగబోతూ ఉన్నారనే విషయం మర్చిపోకండి. అలాగే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్లను నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, మొదటగా దైవారాధన చేయటము, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవటం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మటం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళను ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.